హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. ఒకరోజు అనాథ కానీ ఈరోజు పెద్ద వ్యాపారవేత్త ఎలా అయిందో ఈ వీడియో చూడండి. ఆశ్రయం ఇచ్చి ఆదరించాల్సిన భర్త బహిష్కరించడంతో ఆమె 2 చిన్నపిల్లలను తీసుకొని కన్నీటిమయమైన జీవితాన్ని కడతెర్చుకుందామని కడలి వైపు నడక సాగిస్తుంది. అలా సముద్ర తీరంలో నడుస్తుండగా అక్కడ పల్లీలు బఠానీలు అమ్ముతున్న వారిని చూసింది. చదువు సంధ్యలేని ఈ అమాయకులు కాయకష్టం చేసుకొని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు బ్రతకూడదు అన్న ఒకే ఒక ఆలోచన ఆమెలో ఆశ అనే దీపం వెలిగింది. అప్పటి నుండి బీచ్లో బఠానీలు పల్లీలు అమ్ముతూ కొత్త జీవితం మొదలెట్టింది. మొదటి రోజు కేవలం 50 రూపాయల పెట్టుబడితో వ్యాపారం చేస్తే కొద్ది డబ్బు మాత్రమే వచ్చింది. అయినా నిస్సహాయత చెందకుండా ఓర్పు పట్టుదలతో అమ్మటం ఆపలేదు. రాను రాను ఆదాయం పెరిగింది. అందుకే ఓపిక లాభదాయకమంటారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత చిన్న చిన్న రుణాలు తీసుకొని ఒక చిన్న టీ స్టాల్ పెట్టే స్థితికి వచ్చింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఒక హోటల్కు యజమాని రాలైంది. నాణ్యతకు పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి వ్యాపారం సాగించటం వల్ల కొద్ది కాలంలోనే బాగా పుంజుకొని నగరంలోని అనేక ప్రాంతాల్లో హోటల్ బ్రాంచి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సందీప్ చైన్ ఆఫ్ రెస్టారెంట్ అనే సంస్థకు అధిపతిగా ఉంటూ నెలకు లక్షల్లో సంపాదించడం మొదలెట్టింది. కేవలం 50 రూపాయలతో మొదలుపెట్టిన ఆమె ప్రస్తుతం కోటీశ్వరాలు. ఆమె విషాదగాథకు ప్రత్యక్ష సాక్షి మద్రాస్ మెరీనా బీచ్. తినటానికి తిండి లేని స్థితిలో ఉండి చివరకు చనిపోవటానికి కూడా సిద్ధమైపోయిన స్థితి నుండి నేడు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన ఇటువంటి వ్యక్తుల జీవితగాథలే మనకు స్ఫూర్తి కావాలి. శరీరం నీరసపడితే ఆహారం స్వీకరిస్తాం. అలాగే మనస్సు నీరసపడితే ఇలాంటి ధీరుల జీవితాలు చదివి స్ఫూర్తిని పొందాలి. చిన్న చిన్న వైఫల్యాలకే నీరసించిపోయే స్వభావం గలవారికి, అపజయాలకు కృంగిపోయే వారికి ఇటువంటి జీవన గాథలే స్ఫూర్తిదాయకం. అందుకే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని మారుస్తాయి. 2010 సంవత్సరంలో అత్యుత్తమ వ్యాపారవేత్తగా పురస్కారం పొందిన ఆ ధీర వనిత పేరు పెట్రీ శ్రీయనారాయణ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.